దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 24. గౌతమ్కి ఎదురుగా మహర్షి బెనర్జీ గారు నిలబడి ఉంటారు. ఎలా ఉన్నారు ఇద్దరు అని అడుగుతాడు గౌతమ్ కన్నుబొమ్మలు ఎగరేస్తూ. ఆ కన్నుబొమ్మలు ఎగిరేయడంలోనే గౌతమ్ పొగరు చూసిన మహర్షి కాస్త కోపం తెచ్చుకుంటూ, మేము ఎలా ఉంటే నీకెందుకు కానీ ముందు అసలు మేటర్కి రా, మా దారికి అడ్డుగా ఎందుకు వచ్చావు అని అడుగుతాడు సీరియస్ లుక్స్తో. ముఖ్యమైన ఒక విషయం నీకు చెప్పాలని మీ దారికి అడ్డుగా వచ్చి నిలబడ్డాను అంటాడు గౌతమ్ సూటిగా చూస్తూ. ముందు విషయం ఏంటో చెప్పు, అది ముఖ్యమైనదా కాదా అనేది నేను తెలుసుకుంటాను అంటాడు మహర్షి గంభీరంగా. గౌతమ్ కన్నీ స్మైల్ ఇస్తూ, నెక్స్ట్ కాంపిటీషన్లో నీ మీద నేను గెలవబోతున్నాను, ఆ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అంటాడు ధీమాగా. ఏంటి పగటి కలలు కంటున్నావా అని అడుగుతాడు మహర్షి హేళనగా చూస్తూ. గౌతమ్ అదే స్మైల్ కంటిన్యూ చేస్తూ, నువ్వు ఇలాగే అంటావని నేను ఊహించాను మహర్షి, కానీ నెక్స్ట్ కాంపిటీషన్లో నేను నీ మీద గెలవడం అనేది పచ్చి నిజం అంటాడు ధీమాగా. గౌతమ్ మాటల్లో మహర్షికి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంటుంది. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నాడా అన్నట్టుగా బెనర్జీ గారు కూడా చూస్తుంటాడు. గౌతమ్ పొగరుగా నవ్వుతూ, నీలాగా డిజైన్స్ మీద పేటెంట్ రైట్స్ తీసుకోకుండా ఎవరిదో క్రియేటివిటీని దొంగతనంగా తీసుకొచ్చి కాంపిటీషన్లో గెలవాలనుకోవటం లేదు అంటాడు. అది వినగానే ఈ ఇద్దరు షాకే చూస్తుంటారు. ఏం మాట్లాడుతున్నా గౌతమ్, మేము పేటెంట్ రైట్స్ తీసుకోకపోవడం ఏంటి అని అడుగుతాడు బెనర్జీ గారు తడబడుతూ. నటించకండి బెనర్జీ గారు, మీరు ఆ డిజైన్ని ఎలా దొంగిలించి కాంపిటీషన్కి తీసుకువచ్చారో నాకు బాగా తెలుసు అంటాడు గౌతమ్. ఇద్దరు కంగారుగా గౌతమ్ వైపు చూస్తుంటారు. ఒక పాప ఆ డిజైన్ డ్రెస్ వేసుకొని కనిపిస్తే ఆ డిజైనింగ్ మీరు కాపీ చేసి కాంపిటీషన్ వరకు తీసుకొచ్చి గెలిచారని నాకు తెలుసు అంటాడు. గౌతమ్ మాటలకు ఇద్దరు చలనం లేకుండా అయిపోతారు. ఇప్పుడు ఆ డిజైన్ క్రియేట్ చేసిన డిజైనర్ నా దగ్గర ఉన్నారు మహర్షి, నెక్స్ట్ కాంపిటీషన్లో ఆ డిజైనర్ క్రియేట్ చేయబోయే డిజైన్తోనే నీ మీద గెలవబోతున్నాను అంటాడు గౌతమ్ ధీమాగా. గౌతమ్ మాటలతో ఇద్దరికీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లి అదే ఆశ్చర్యంతో చూస్తుంటారు. అంతేకాదు మహర్షి, పేటెంట్ రైట్స్ తీసుకోకుండా ఆ డిజైన్ని దొంగతనం చేశావని ఆ డిజైన్ క్రియేట్ చేసిన డిజైనర్తోనే నీ మీద కేసు పెట్టించి కోర్టు మెట్లు ఎక్కించబోతున్నాను. ఇక నీ జీవన గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ కంపెనీ మూసుకునే రోజు దగ్గరికి వచ్చింది, దానికి రెడీగా ఉండు అని చెప్పి పాకెట్లో ఉన్న గ్లాసెస్ తీసి కళ్ళకు పెట్టుకొని, నీలాగా దొంగ దెబ్బ తీయటం నాకు చేత కాదు, నాది ఏదైనా నిజాయితీగానే ఉంటుంది, నిజాయితీగానే నీ మీద గెలుస్తాను మహర్షి అని ధీమాగా చెప్పి కార్ దగ్గరికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం మహర్షి అని అడుగుతాడు బెనర్జీ గారు కంగారు పడుతూ. నాకు అదే అర్థం కావడం లేదు బెనర్జీ గారు, అసలు ఆ డిజైనర్ గౌతమ్కి ఎలా తెలుసుంటుంది అంటాడు మహర్షి. ఎలా తెలిసిందనేది ఏముంది మహర్షి, ఆ డిజైన్ ఇప్పుడు మార్కెట్లో బాగానే రన్ అవుతుంది కదా, డిజైనర్ అది చూసి వెళ్ళి గౌతమ్ని కలిసి ఉండొచ్చు అంటాడు బెనర్జీ గారు. లేదు బెనర్జీ గారు, డిజైనర్కి అలా తెలిసి ఉంటే డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి నన్ను ప్రశ్నించేవాళ్ళు కానీ గౌతమ్ దగ్గరికి ఎందుకు వెళ్తారు అని అంటాడు. అది కూడా నిజమే, మనం డిజైన్ని కాంపిటీషన్ వరకు తీసుకొచ్చి చిక్కులు తెచ్చుకున్నావేమో మహర్షి అంటాడు బెనర్జీ గారు. డిజైన్ మార్కెట్లోకి వచ్చాక ఆ డిజైనర్కి ఎలాగో తెలుస్తుంది కాబట్టి ఆ డిజైనర్ తర్వాత నన్ను వచ్చి కలుస్తారనే ధైర్యంతోనే ఆ డిజైన్ కాంపిటీషన్లో పెట్టాను బెనర్జీ గారు. కానీ ఓ పాప దగ్గర నేను ఆ డిజైన్ చూసి దాన్ని కాంపిటీషన్లో పెట్టిన విషయం గౌతమ్ వరకు తెలుస్తుందని
అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమైనా జీవన గార్మెంట్స్ కంపెనీకి ఏ చిన్న రిమార్క్ కూడా రాకూడదు అని బాధగా అంటాడు. మిథున వెంకట్ కార్ని రిపేర్ చేయించి కొత్త దానిలా రెడీ చేసి, నా పాలిట అష్టదరిద్రులాగా ఎదురొచ్చాడు అని తిట్టుకొని అష్టదరిద్రుడు అని సేవ్ చేసుకున్న నెంబర్కి కాల్ చేస్తుంటుంది. ఆఫీసులో ఉన్న వెంకట్ ఫోన్ స్క్రీన్ మీద దుష్టశక్తి కాలింగ్ అని కనపడటం చూసి, నా పాలిట దుష్టశక్తిలో వచ్చి తగలడింది అని తిట్టుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు దుష్టశక్తి అంటాడు. ఏ మిస్టర్, నన్ను పిచ్చి పిచ్చి పేలు పెట్టి పిలిచావంటే నీ కొత్త కార్ ఇక్కడే తగలబెట్టేస్తాను అంటుంది కోపంగా. నా కార్ని తగలబెడితే నీ కార్ని ఏమైనా పువ్వుల్లో పెట్టి ఇస్తాననుకున్నావా? నెవర్. నీ కార్ ఏ పార్టీకి ఆ పార్ట్ విడదీసి మరీ మీ ఇంటికి పార్సిల్ చేస్తాను. అప్పుడు నీ కార్ పార్ట్స్ చూసినట్టుగా కాదు, మీ అన్నయ్య బాడీ పార్ట్స్ చూసినట్టుగా ఫీల్ అవుతావు. తర్వాత నీ ఇష్టం అంటాడు తాపిగా. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ముందు నీ అడ్రస్ ఎక్కడో చెప్పు. నీ కార్ తీసుకొచ్చి నీ మొహాన కొట్టి నా కార్ తీసుకెళ్తాను అంటుంది కోపంతో. అంతకన్నా ముందు కార్ మళ్ళీ గుడికి తీసుకెళ్ళి పూజ చేయించే పనిలో ఉండు. ఈలోపు నీకు నా అడ్రస్ షేర్ చేస్తాను అంటాడు వెంకట్. నీ కార్కి నేను పూజ చేయించడం ఏంటి అని అడుగుతుంది. దుష్టశక్తితో నా కారు పూజ చేయిస్తే నాకు కలిసి వస్తుందని ఓ బేతాళ మాంత్రికుడు చెప్పాడులే. ముందు చెప్పింది చేయమ్మా అని ఫోన్ కట్ చేస్తాడు వెంకట్. ఛ, వీడికి ఎంత పొగరు! మా అన్నయ్య గిఫ్ట్గా ఇచ్చిన కార్ తీసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వెధవా అని తిట్టుకుంటుంది. కొద్దిసేపటికి వెంకట్ అనుకున్నట్టుగానే కార్కి పూజ చేయించి వెంకట్ షేర్ చేసిన అడ్రస్కి వెళ్ళి కార్ దిగుతుంది. ఇదేంటి, జీవన కన్స్ట్రక్షన్ ఆఫీస్ అడ్రస్ ఇచ్చాడు? అయితే వీడిక్కడ ఏదో జాబ్ వెలగబెడుతున్నాడట్టుంది. అంటే ఈ కంపెనీ జనరల్ మేనేజర్ వెంకట్ ఉండేది కూడా ఇక్కడే కదా అని అనుకొని, ఇదేదో నా మంచికే యాక్సిడెంట్ జరిగినట్టుగా ఉంది. ఈ అష్టదరిద్రుడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టుగా నటిస్తూ వీడిని ట్రాప్ చేసి ఆ జనరల్ మేనేజర్ అయిన వెంకట్ ప్రాజెక్ట్ సీక్రెట్ విషయాలని ఈ అష్టదరిద్రుడి ద్వారా తెలుసుకొని ఆ వెంకట్ గాడికి చుక్కలు చూపిస్తే కరెక్టేమో అని అనుకొని ఆలోచిస్తుంటుంది. క్యాబిన్లో కూర్చున్న వెంకట్ మేనేజర్తో మాట్లాడుతూ, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మేనేజర్. మన కంపెనీకి పోటీగా ఆ గౌతమ్ తన చెల్లెలెవరో మిథున అనే అమ్మాయిని జనరల్ మేనేజర్ చేశారంట. తనకి చాలా పొగరు, అహంకారం అని విన్నాను. మన కంపెనీ కాంట్రాక్ట్ విషయాలేవి కూడా బయటికి వెళ్లకుండా చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తుంటాడు. తప్పకుండా సార్ అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోతాడు. వెంకట్ చేతి వాచ్ చూసుకుంటూ, ఈ దుష్టశక్తి కార్ తీసుకుని వస్తానని చెప్పి ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉండగానే దుష్టశక్తి కాలింగ్ అని రింగ్ అవుతుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, వచ్చావా అని అడుగుతాడు. వచ్చాను, కార్ పార్కింగ్ దగ్గర ఉన్నాను అని సమాధానమిస్తుంది మిథున. సరే, నేను బయటకు వస్తున్నాను అని చెప్పి వెంకట్ ఫోన్ పెట్టేస్తాడు. మిథున అక్కడ పార్కింగ్ చేస్తున్న తన కార్ చూసుకుంటూ, అమ్మయ్యా, నా కార్ని ఈ అష్టదరిద్రుడు నీటిగానే ఉంచాడులే అని అనుకుంటూ ఉండగా వెంకట్ అక్కడికి వచ్చి పూజ చేయించిన కార్ని చూసుకుంటూ, పర్వాలేదు, నా కార్కి పూలదండలు పసుపు కుంకుమతో బాగానే పూజ చేయించింది ఈ దుష్టశక్తి అని అనుకొని కార్ చూసుకుంటున్న మిథునాకి వెనుకగా వెళ్ళి, హలో దుష్టశక్తి అని పిలుస్తాడు. అలా పిలవడం విని మిథునాకి అమాంతం కోపం పెరిగిపోయినా మళ్ళీ అంతలోనే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, కూల్ మిథునా, కూల్. నీకు ఈ అష్టదరిద్రుడితో చాలా పనుంది. కాస్త నీ కోపాన్ని తగ్గించుకొని కంట్రోల్లో ఉండు అని తనకు తానుగా చెప్పుకొని పళ్ళు వెళ్ళబెట్టి నవ్వుతూ వెంకట్ వైపుకి తిరుగుతుంది. తన నవ్వు చూసి వెంకట్ ఆశ్చర్యపోతూ, నా సిక్స్త్ సెన్స్ ప్రకారం నేను ఇలా పిలిచినందుకు
తను నన్ను ఏదో రకంగా తిట్టాలి కదా, కానీ తిట్టకుండా పళ్ళు వెళ్ళబెట్టి నవ్వుతుందేంటి? సంథింగ్ ఈజ్ రాంగ్ అని మనసులో అనుకుంటాడు. మిథున అలా నవ్వుతూనే, మీ కార్ పూజ చేయించి తీసుకొచ్చాను. ఇక నా కార్ కీస్ ఇస్తారా అని అడుగుతుంది చెయ్యి ముందుకు చాస్తూ. వెంకట్ తన కార్ కీస్ చేతిలో పెట్టి, బాయ్, ఇక వెళ్ళు అంటాడు. అలాగే అని మిథున కార్ డ్రైవింగ్ సీట్ వైపుకి 2 అడుగులు వేసి, ఇదేంటి వెళ్ళమని చెప్పగానే వెళ్తున్నాను? నో, నేను అప్పుడే వెళ్ళకూడదు. ఈ అష్టదరిద్రుడితో కాస్త పరిచయం పెంచుకోవాలి అని అనుకొని ముందుకు వేసిన అడుగులు తిరిగి వెనక్కి వేస్తూ వెంకట్ దగ్గరికి వచ్చి మళ్ళీ వెర్రి నవ్వు నవ్వుతూనే, నేను ఎవరినైనా కలిశానంటే వాళ్ళతో కాఫీ తాగటం అలవాటు. సో మనం కాఫీ కేఫ్కి వెళ్దామా అని అడుగుతుంది. తన ప్రవర్తనకి వెంకట్ అనుమానపడుతూ, ఏంటి దుష్టశక్తిని చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది అని అనుకొని, సారీ, కొత్త వాళ్ళతో కాఫీ తాగటం నాకు అస్సలు అలవాట్లేదు అంటాడు. మనం ఇంకా కొత్త వాళ్ళవేంటి, బాగా పరిచయం అయిపోయాం కదా అంటుంది నవ్వు నటిస్తూ. పరిచయం అయ్యామా? ఎప్పుడు, ఎలా? నా పేరు నీకు తెలుసా? నీ పేరు నాకు తెలుసా? పేరు తెలియకుండా పరిచయాలేంటి అని అడుగుతాడు వెంకట్. పేర్లు తెలియకపోతే తెలుసుకుందాం అని, ఈ అష్టదరిద్రుడికి నా అసలు పేరు చెప్తే నేను ఎవరినో తెలుస్తుంది, ఏదో ఒక పేరు చెప్పాలి అని మనసులో అనుకొని, నా పేరు చిన్ను అని అంటుంది షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు చాస్తూ. వెంకట్ ఆ చెయ్యిని తన మొహాన్ని అనుమానంగా మార్చి మార్చి చూసి, ఇదేంటి నిక్నేమ్ చెప్తున్నావు అని అడుగుతాడు. అది ఏమిటంటే నా నిక్నేమే అసలు నేమ్గా మారిపోయింది, అందరూ నన్ను చిన్ను అని పిలుస్తారు అని అంటుంది అంతే నవ్వు నటిస్తూ. అబ్బో, ఇప్పుడు నేను ఈ దుష్టశక్తిని ముద్దుగా చిన్ను అని పిలవాలా అని మనసులో తిట్టుకొని, అంటే మీరు కూడా నాలాగేనన్నమాట అంటూ తన చేతిలో చేయి కలిపి, నా పేరు కన్నా అంటాడు కావాలని పేరు మార్చి చెప్తూ. మిథున ఆశ్చర్యపోతూ, మీ పేరు కూడా నిక్నేమ్ లాగా ఉందేంటి అని అడుగుతుంది. మీకు మారినట్టే నా నిక్నేమ్ కూడా అసలు పేరుగా మారిపోయింది, అందరూ నన్ను కన్నా అనే పిలుస్తారు చిన్ను అని అంటాడు మాటల్లో వెటకారం చూపిస్తూ. ఈ అష్టదరిద్రుణ్ణి ఇప్పుడు నేను ముద్దుగా కన్నా అని పిలిచి చావాలా అని తిట్టుకొని, ఓకే కన్నా, ఇప్పుడు పేర్లు కలిసి పరిచయం అయ్యాం కదా, ఇక కాఫీకి వెళ్దామా అని అడుగుతుంది మిథున తన వైపు అనుమానంతో చూస్తూ. ఇప్పుడు కాదు చిన్ను, మరికొన్ని రోజులు మన పరిచయం ఇలాగే ఉంటే అప్పుడు కాఫీకి వెళ్దాం, ఇప్పుడు నేను రాను అంటాడు నిర్లక్ష్యంగా. అబ్బో, ఈ అష్టదరిద్రుడికి వేషాలు తక్కువ లేవు. ఆడపిల్ల కాఫీకి రమ్మని అడుగుతుంటే తెగ బెట్టు చేస్తున్నాడు. నేనిప్పుడు గట్టిగా ఫోర్స్ చేస్తే నా మీద లేనిపోని అనుమానాలు కలగొచ్చు. సో ఇప్పటికి సైలెంట్గా వెళ్ళిపోయి నిదానంగా ఫోన్ కాల్స్ చేసుకుంటూ ఈ అష్టదరిద్రుడితో పరిచయం పెంచుకొని ఆ వెంకట్ సంగతి చెప్పాలి అని మనసులో తిట్టుకొని, సరే కన్నా, బాయ్ అని అంటుంది పైకి నవ్వు నటిస్తూ. బాయ్ చిన్ను అంటాడు వెంకట్ కూడా పైకి నవ్వుతూ. తను కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసుకుని వెళ్తుంటుంది. కాఫీకి ఇంకొకసారి పిలిస్తే వెళ్దాం అనుకున్నాను, కానీ పిలవలేదు. ఎందుకైనా మంచిది, ఈ దుష్టశక్తితో నేను కాస్త జాగ్రత్తగానే ఉండాలి అని అనుకుంటాడు వెంకట్. గౌతమ్ అన్న మాటలు మహర్షి మనసులో కాస్త భయాన్ని తెచ్చిపెడుతూ, నిజంగానే గౌతమ్ అన్నంత పని చేసేటట్టుగా ఉన్నాడు. ఆ డిజైనర్తో కేసు పెట్టించి నా కంపెనీ పేరుని కోర్టుకు లాగేలా ఉన్నాడు. ఏ రకంగా నన్ను ఎదుర్కోలేని గౌతమ్ ఆ డిజైనర్ని చూసుకుని విర్రవీగుతున్నాడు. ఇప్పుడు ఈ సమస్య నుండి నేను ఎలా బయటపడాలి అని అనుకొని ఆలోచిస్తుంటాడు. బెనర్జీ గారు అప్పుడే లోపలికొచ్చి మహర్షికి ఎదురుగా కూర్చొని, గౌతమ్ మాటల గురించి ఆలోచిస్తున్నావా మహర్షి అని అడుగుతాడు. అవును బెనర్జీ గారు,
జీవన గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ కంపెనీకి ఎలాంటి చెడ్డ పేరు వచ్చినా నేను తట్టుకోలేనని మీకు తెలుసు కదా. అందుకే ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నాను అని బాధగా చెప్తాడు మహర్షి. ఆ డిజైనర్ ఎవరో ఇప్పుడైనా తెలుసుకుందాం అనుకున్నా ఆ గౌతమ్ ఏ అవకాశం కూడా మనకు ఇచ్చేటట్టుగా లేడు మహర్షి. కాంపిటీషన్లో గెలిచే వరకు ఆ డిజైనర్ గురించి బయటకు చెప్పనని గౌతమ్ అంటున్నాడని తెలిసింది అంటాడు బెనర్జీ గారు. ఆ డిజైనర్ గురించి తెలుసుకునే అవకాశం మనకు దొరుకుతుంది అనుకోవటం మన పొరపాటు. గౌతమ్ మనకి ఆ ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వడు. అందరూ చూసినట్టు మనం కూడా ఆ డిజైనర్ని కాంపిటీషన్లో చూడటమే. అంతకు మించి ఇప్పుడు మనం ఏమీ చేయలేము అంటాడు మహర్షి నిరుత్సాహపడుతూ. బెనర్జీ గారు కూడా ఇక ఏమీ మాట్లాడలేకపోతుంటారు. తనకు ఎదురుగా ఉన్న మానిటర్లో మహర్షి డిజైన్ని తీక్షణంగా చూస్తూ, ఈ డిజైనర్ ఎవరై ఉంటారో నాకు కూడా చూడాలని ఆశగా ఉంది అని మనసులో అనుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఆ డిజైనర్ అవంతి అని మహర్షి కాంపిటీషన్లోని తెలుసుకోబోతున్నాడా? కోర్టు మెట్లు ఎక్కించి కంపెనీ పరువు తీయాలనుకునేది అవంతి అని మహర్షి తెలుసుకుంటే మహర్షి రెస్పాండ్ ఏంటి? వెంకట్ మిథున మధ్య కన్నా చిన్నుగా ఇంకా ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? అద్భుతమైన మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.